నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ స్పెయిన్ న్యూస్. సోదరుడికి రాఖీ కట్టేందుకు బయలుదేరిన నిండు చూలాలు బస్సులోనే ప్రసవించింది. సదరు బస్సులో లేడీ కండక్టర్తో పాటు ఓ నర్సు అందుబాటులో ఉండటంతో ఆమెకు దగ్గరుండి డెలివరీ చేయించారు. గద్వాల నుంచి వనపర్తి వెళ్లే ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వి ఇవాళ ఉదయం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్ట్ చేస్తారా అని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అరెస్టు హేయమైన చర్యని విమర్శించారు. ప్రజాపాలనంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారని నిలదీశారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఆగస్టు 20వ తేదీన విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. మంత్రి సీతక్క సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి సీఎంకు రాఖీ కట్టారు. రేవంత్ రెడ్డి మనవడు కూడా సీతక్క రాఖీ కట్టింది. అనంతరం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీపీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో భుజంగరావుకు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ట్యాపింగ్ కేసులో భుజంగరావు A2గా ఉన్నారు. సంపద సృష్టించడమే తనకున్న బ్రాండ్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీ సిటీలో వివిధ సంస్థల సీఈఓలతో ఆయన సమావేశంలో మాట్లాడుతూ శ్రీ సిటీ తిరుపతికి దగ్గరగా ఉండటం ఒక వరమని అన్నారు. కృష్ణపట్నం, చెన్నై పోర్టు దగ్గరగా ఉండటమే దీనికున్న అడ్వాంటేజ్ అని అన్నారు. 1995లోనే తన పెట్టుబడుల కోసం అమెరికా, సింగపూర్ వంటి దేశాలకు వెళ్లి వచ్చానని తెలిపారు. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కు ఫలితాల తర్వాత జనసేన అధినేతకు అస్సలు ఎక్కడ పొంతన కనిపించడం లేదు. ఎంతటి సహనం, ఎంతటి పరిణితి! అసలు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ లో వచ్చిన మార్పును చూసి సొంత పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం పెంచే ఇన్నోవేషన్ ఐడియా ఇవ్వండి, ₹1,00,000 గెలవండి అంటూ స్మితా సబర్వాల్ పిలుపునిచ్చారు. ఎవరైనా తమ ఐడియాలను ఈమెయిల్గా పంపాలని ఆమె కోరారు. ఈ నెల 30 వరకు తమ విభిన్నమైన ఆలోచనలు పంపాలని తెలిపారు. మంచి ఐడియాలకు ₹1,00,000 వరకు నగదు బహుమతి అందజేస్తామన్నారు. రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. రుణమాఫీపై అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. నిజంగా రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు. తాను బీజేపీలో చేరుతానని వస్తున్న వార్తలను జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ ఖండించినప్పటికీ ఆయన బీజేపీలో చేరటం ఖాయమని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. ఆదివారం ఢిల్లీకి వచ్చిన చంపై చేసిన ట్వీట్ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. కర్ణాటక ముడా స్కామ్లో సీఎం సిద్దరామయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశం రాజ్యాంగ విరుద్ధమని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినప్పటికీ బీజేపీ తీరు మారలేదన్నారు. రాఖీ పండుగ రోజున పసిడి కొనుగోలు ధరలు ఊరటనిచ్చాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన రెండో రోజు నిలకడగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం తులానికి 66,700 ఉండగా 24 క్యారెట్ల స్వర్ణం తులానికి 72,770 పలుకుతుంది. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో లో లెవెల్ వరద కాలువ రైతులు సాగునీటి కోసం ధర్నాకు దిగారు. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై బైఠాయించి ధర్నాకు దిగిన రైతుల ఆందోళనతో ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL దేశవ్యాప్తంగా 4G సేవలను ప్రారంభించింది. ఇప్పటికే పలు నగరాల్లో ప్రారంభించగా దశల వారీగా మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత 5G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. బాలీవుడ్ లో బయోపిక్ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కిస్తున్నారు. సామ్రాట్, పృథ్వీరాజ్, తానాజీ, పానీపాట్, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి చిత్రాలను ఇప్పటికే మంచి వసూలు సాధించాయి. ఇప్పుడు మరో హిస్టారికల్ మూవీ రాబోతుంది. దాని పేరు చావా. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తీవ్ర జ్వరం, శ్వాస సంబంధిత సమస్య, కండరాలు నొప్పితో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు మలయాళ మీడియా పేర్కొంది. తమ ఫిట్నెస్ నిరూపించుకోవాలంటే డొమెస్టిక్ క్రికెట్ అత్యుత్తమ వేదిక అని పేర్కొన్నారు. అయితే కోహ్లీ, రోహిత్, బుమ్రా వంటి వారికి మాత్రం కొన్ని మినహాయింపులు ఉంటాయని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్కు దూసుకువెళ్లిన వినేష్ ఫోగాట్ ఆ తర్వాత అనర్హత వేటుకు గురైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్వదేశానికి చేరుకున్న వినేష్ ఫోగాట్ అస్వస్థతకు గురైంది. సుదీర్ఘమైన ప్రయాణం చేసిన వినేష్ తీవ్రంగా అలసిపోయింది. దీంతో సమావేశం జరుగుతుండగానే అస్వస్థతకు గురైంది. కాసేపు కుర్చీలోనే అలా ఉండిపోయింది. దీంతో అందరూ కాస్త కంగారు పడ్డారు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింటి తెగ వైరల్ అవుతుంది. మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్ 2025 షెడ్యూలును ఐసీసీ ఆదివారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ 2025 జనవరి 18న మలేషియాలో ఆరంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 2న జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ తన తొలి మ్యాచ్లో వెస్టిండీస్తో తలపడనుందని సమాచారం.